We reached Udaipur. So right now it's time around 6:33 a.m. in the morning. Just ippade Udaipur reach ayyam and it's too cold. Outside anta 16 degrees anta undi. So ఇదే లాస్ట్ స్టేషన్ కూర్జ్ ఉదయపూర్ ఎక్స్ప్రెస్. దీని తర్వాత ఇంక ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్ళదు. అండ్ ఈ ట్రైన్ కూడా థర్డ్ ఐస్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ సూపర్. ఈ రెండు సమద ఎక్స్ప్రెస్ అండ్ నెక్స్ట్ ఈ కూర్జ్ ఉదయపూర్ ఎక్స్ప్రెస్ రెండు ట్రైన్స్ చాలా నీట్గా ఉన్నాయి అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకా ఒక హాస్టల్ తీసుకున్నాం, డార్మిటరీ, ముజాఫిర్ హాస్టల్. అక్కడికి అయితే వెళ్ళిపోతాం. అయితే క్యాబ్ మాట్లాడుకుంటాం, లేకపోతే ఇంకా ఆటో చూడాలి. బయటికి వెళ్ళిన తర్వాత వీ నీడ్ టు చెక్ ఇట్ అవుట్. బట్ చలి అయితే మాత్రం కొంచెం బాగానే ఉంది. 16 degrees ఉంది, 16 or 15 degrees. फतेहसागर लेक में अगर आप बोटिंग करते हैं तो फतेहसागर लेक में 89 रुपीज़ का बोट तो है जो कि स्लो बोट चलता है और 236 का स्पीड बोट है. ठीक है. और कोई प्राइस चेंज किया? मॉर्निंग का एक प्राइस है, इवनिंग का एक प्राइस? वो सर सिटी पैलेस के अंदर है. जो सिटी पैलेस का पर्सनल बोटिंग चलता है जो कि जगमंदिर लेकर जाता है आपको, उसका चेंज होता है सर. ठीक है. उसका 500 जैसे कि 500 और 800 होता है. इवनिंग में 800 हो जाता है और मॉर्निंग से शाम तक जैसे कि 4-5 बजे तक 500 कुछ ऐसा रहता है. కార్ అయితే మమ్మల్ని ఎక్కడో వదిలేసింది. అండ్ ఈ సందులోకి అయితే కార్ రాదు. కార్ వచ్చే ప్లేస్ ఉంది కానీ అది మ్యాప్లో చూపించట్లేదు. అందుకే ఇంకా మాకు డ్రాప్ చేస్తాడు. అక్కడైతే డ్రాప్ చేస్తాడు. అక్కడ నుంచి 300 meters మా హాస్టల్, ముజాఫిర్ హాస్టల్. ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. బట్ ఎక్కడ నాకైతే కార్ వచ్చే ప్లేస్ అయితే కనిపించట్లే. ఇది ముజాఫిర్ హాస్టల్కి రావాలంటే ఒక 300 meters ముందే కార్ దిగిపోయి అక్కడ నుంచి బై వాకబుల్ డిస్టెన్స్ 300 meters వచ్చేయడమే. జస్ట్ ఒక 5 minutes వాకింగ్ అంతే. ఇక్కడ అన్ని స్ట్రీట్స్ అన్ని చాలా చిన్నగా ఉన్నాయి. అంటే ఒక కార్ వెళ్ళే ప్లేస్ ఉంది అంతే. ఒక కార్ వెళ్తే ఇంకో కార్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. నైస్ ప్లెజెంట్. చలి కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ. ఇంత స్పేస్ ఉంది. ఇదే ముజాఫిర్ హాస్టల్. ఈ స్పేస్లో కార్ రావడం కష్టం. అందుకే మమ్మల్ని అక్కడ దింపేశాడు. ఓ మైటీ ట్రావెలర్, వెల్కమ్ హోమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇదే కామన్ ఏరియా ఆడుకోవడానికి ఏదైనా రెస్ట్ తీసుకోవడానికి, చిల్ అవుట్ అవడానికి ఈవినింగ్. నైస్ ప్లేస్. సో ఇప్పుడైతే మాకంతా హాస్టల్ అంతా చూపిస్తున్నారు. మొత్తం ఎలాగ ఉంటుంది ఏంటి మొత్తం ఎక్స్ప్లోరింగ్. ఓ మ్యాన్, దిస్ ఇస్ టూ బ్యూటిఫుల్ బ్రో. ఈవెన్ ఈవినింగ్ ఈవెంట్స్ అయినా కూడా ఇక్కడే అవుతాయి అనుకుంటా. సో ఇదంతా మనకి కామన్ ఏరియా. ఈవెన్ ఈవెంట్స్ అయినా కూడా ఈవినింగ్ టైం చిల్ అవుట్ అవ్వడానికి అండ్ బాన్ ఫైర్ ఏదైనా కూడా ఇక్కడే. ఈవినింగ్ అందరూ ఇక్కడికి వచ్చి చిల్ అవుతారు. లైక్ మ్యూజికల్ పార్టీస్ థింగ్ అలాగా. గోప్రోయే స్టెబిలిటీ ఉంటుంది. సో ఇదైతే కేఫ్. ఇది ఇంకా రూఫ్ టాప్. ఏ కేఫ్ వ్లాగింగ్. ఓకే. 8-ball pool. Snookers. Okay. From what time we'll have the access to that? Any right now? Okay. ఓకే. ఇదే వాషింగ్ ఏరియా అట. మన బట్టలు ఉతికి ఆరేసుకోవాలి. చాలా బట్టలు ఉన్నాయి, ఉతికి ఆరేసుకోవాలి. ఓ మ్యాన్, బ్యూటిఫుల్, ఎక్సలెంట్ వ్యూ. ఏ సన్సెట్ का डायरेक्शन है? ओके. This cafe's name is Westlight. Westlight is going to sunset होता है, west side होता है. Okay, west side. That's why the cafe name is West Side. Westlight.
బెస్ట్ స్లైడ్. ఓకే, సో లైక్ సన్ ఈ స్లైడింగ్. Yeah. ఓకే, బెస్ట్ స్లైడ్. హాస్టల్ వ్యూ అయితే మొత్తం ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు. హాస్టల్ A to Z. మనకి హాస్టల్కి వచ్చేసరికి కామన్ ఏరియా ఉంది. ఇప్పటికైతే మాకు రూమ్స్ అవైలబుల్ లేవు. లైక్ 11:30కే రూమ్స్ ఇస్తారు, అప్పుడైతే అవైలబుల్ ఉంటాయి. అప్పుడు చెక్అవుట్ టైం మిగతా అందరికి, అప్పుడు రూమ్స్ ఇస్తారు. అప్పటి వరకు మీకు కామన్ ఏరియా మొత్తం అంతా వాడుకోవచ్చు A to Z. ఇప్పుడైతే హాస్టల్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ఇదంతా. ఇది 5 స్టార్ 3 స్టార్ హోటల్స్ ఇవ్వండి. తాజ్ అయితే దీని బ్యాక్ సైడ్ ఉన్నది. అండ్ ఇదంతా మొత్తం పిచోలా లేక్. అండ్ అది ఒక ఫోర్ట్, గోపురంలో కనిపించదు, అదొక ఎక్స్ప్లోర్ చేసే ఫోర్ట్. అండ్ దేర్ యు గో, అది సిటీ ప్యాలెస్, ఉదయపూర్ సిటీ ప్యాలెస్. బ్యూటిఫుల్ సన్ రైజ్ ఓవర్ దేర్. అండ్ అక్కడ మౌంటైన్ పైన వచ్చేసి కరణిమాత టెంపుల్. అది ఐ థింక్ సో మ్యాక్సిమం ఎల్లుండి మార్నింగ్ వెళ్తాం కరణిమాత టెంపుల్. రేపైతే కుంభల్గఢ్ ఫోర్ట్. అండ్ ఈరోజు వచ్చేసి అయితే లేక్ పిచోలాకి బోటింగ్ అండ్ బైక్స్ కానీ కార్ కానీ ఒక రెంట్ తీసుకోవాలి ఏదో ఒకటి. అంటే ఇంకా డిసైడ్ అవ్వలేదు బైక్ తీసుకుందామా కార్ తీసుకుందామని. కుంభల్గఢ్ ఫోర్ట్కి అది ఇక్కడ నుంచి 85 కిలోమీటర్స్ కుంభల్గఢ్ ఫోర్ట్. బైక్ అయితే పర్లేదు, బట్ ఏంటంటే 85 కిలోమీటర్స్ 85 మొత్తం లైక్ 190 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి, అదే ఆలోచిస్తున్నాం. సో లెట్స్ సీ, ఒక అందరూ డ్రైవ్ చేస్తుంటే 3 బైక్స్ తీసుకుంటాం, మొత్తం 6 మెంబర్స్. లేకపోతే కార్ అయితే అడిగాం కానీ 6,000 చెప్పాడు. మొత్తం 3 ప్లేసెస్ చూపిస్తాడు, టోల్ పెట్రోల్ మొత్తం అంతా వాడితే 6,000. ఏదనేది ఫిగర్ అవుట్ చేయాలి, బైకా లేకపోతే కారా అనేది. బట్ ఈ ముజాఫిర్ హాస్టల్ మాత్రం ఎక్సలెంట్, చాలా బాగుంది. మొత్తం వైబ్ అయితే మాత్రం సూపర్ ఉంది. అండ్ అదొక టెంపుల్ చెప్పాడు, పేరు మర్చిపోయాను. ఇక్కడ అన్నీ కొంచెం కష్టం పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే, కొంచెం టైం పడుద్ది. ఒక 1 డే అయినా టైం పడుద్ది మొత్తం ఏ ప్లేసెస్ అన్నీ. చుట్టుపక్కల మొత్తం మిల్లులే ఉన్నాయి ఇక్కడ, అస్సలు ఖాళీ లేదు. ఇంటి పక్కన ఇల్లు ఇలా గోడకి వెళ్ళిపోవచ్చు ఇంటికి కావాలంటే. అండ్ రోడ్స్ కూడా చాలా చిన్నవి ఉన్నాయి, ఒక కార్ వెళ్ళే ప్లేస్ ఉందంటే. అండ్ ఇదే కెఫే. సో ఇక్కడ కెఫే అయితే మార్నింగ్ 9కి స్టార్ట్ అవుద్ది అండ్ నైట్ 11:30 వరకు కెఫే ఉంటుంది. అండ్ ఈవినింగ్ అయితే మ్యూజికల్ నైట్స్ అండ్ స్నూకర్స్ ఉన్నాయి, 8 బాల్ పూల్. ఒకవేళ టైం ఉంటే ఆడతాం. ఇప్పుడు వచ్చి నాకు రాదు, బట్ విల్ ట్రై. సో రైట్ నా వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నా, లైక్ ఫస్ట్ డే సెకండ్ డేది. వైఫై టెస్ట్ చేద్దాం ఎంత స్పీడ్ ఉందో. డౌన్లోడ్ లైక్ 50 Mbps. మనకి డౌన్లోడ్ కాదు, మ్యాక్సిమం అప్లోడ్ కావాలి ఇప్పుడు, ఎందుకంటే వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి. 50 Mbps అప్లోడ్, నైస్ గుడ్. టోటల్ 1.6 GB, 7 minutes అప్లోడ్ అయిపోతుంది, 9 minutes, పర్ఫెక్ట్. సో ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చాం. ఇట్స్ టైమ్ అరౌండ్ 12:18 PM in the afternoon. రైట్ బిసైడ్ ముజాఫిర్ హోటల్ పక్కనే లేక్ పిచోలా ఉంది. కొంచెం ఫ్రంట్కి వచ్చి లెఫ్ట్ తిరిగితే దేర్ యూ గో, ద వ్యూ ఆఫ్ లేక్ పిచోలా. బట్ ఇక్కడ అంత బాగాలేదు కానీ సెంటర్లో బాగుండొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి గంగోర్ ఘాట్. అండ్ గంగోర్ ఘాట్ వచ్చేసి 700 meters చూపిస్తున్నది ఇక్కడ నుంచి, ముజాఫిర్ హోటల్ నుంచి. అంతా వాకబుల్ డిస్టెన్స్. బట్ ఇక ఇలాంటి స్ట్రీట్లోంచి మొత్తం వాకబుల్. మనం బండి కావాలంటే బండి తీసుకోవచ్చు, 250-300 చెప్తున్నారు పర్ డే రెంట్. బట్ ఇప్పుడు ఏవైతే మన ప్లేసెస్ చూడాలో అవన్నీ మనకి అంతా వాకబుల్ డిస్టెన్స్, ఈజీగా లైక్ 1 kilometer ఆర్ 1.5 kilometer రేడియస్లో ఉంటుంది. సో 1.5 kilometer దాటితే అప్పుడు బైక్ తీసుకున్నా కూడా కొంచెం యూజ్ ఉంటుంది. Right now we are walking in the streets of Udaipur and exploring. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి దైజీ బ్రిడ్జ్ అండ్ అక్కడ కనిపించేది గంగోర్ ఘాట్. మన ఆ ఘాట్కి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ మొత్తం దాటి వెళ్ళాలి. అండ్ దేర్ యు గో, బ్యూటిఫుల్ లేక్ పిచోలా వ్యూ. అండ్ కనిపించేది అదే సిటీ ప్యాలెస్, తాజ్ హోటల్. అరే తాజ్ హోటల్. మనం రైల్వే స్టేషన్ చూస్తే ఆ బ్రిడ్జ్ నుంచి వస్తాయి. ఏమైనా కార్లు ఏమైనా రావాలన్నా, బైక్స్ ఏమైనా రావాలన్నా, ఆటోస్ అన్నా ఆ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఓన్లీ ఫర్ వాకింగ్ పర్పస్. సో అది గంగోర్ ఘాట్. అండ్ బోటింగ్కి టికెట్స్ కావాలంటే ఇది మొత్తం తిరిగి అక్కడికి వెళ్ళాలి, అది కొంచెం లాంగ్ అట. సో రైట్ నౌ ఇట్స్ 2 o'clock in the afternoon అండ్ ఇప్పుడే లంచ్ అయిపోయింది. ది విలేజ్ కేఫ్ అండ్ రెస్టారెంట్. ఇక్కడైతే ఫుడ్ బాగానే ఉంది. అండ్ మేము ట్రై చేసింది ఏంటంటే లచ్చా పరోటా అండ్ మిస్సీ రోటీ. మిస్సీ రోటీ అయితే కొంచెం స్పైసీగా ఉంది, అది మీరు ట్రై చేయొచ్చు, దట్స్ గుడ్. అండ్ లైక్ కాజు కర్రీ అండ్ కడాయి పన్నీర్. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇదే గంగోర్ ఘాట్, సో బ్యూటిఫుల్. ఓ నా ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంది.
అరే నేను చంపేస్తావా. బొగోర్ కి హవేలీ, ఇదే బొగోర్ కి హవేలీ మ్యూజియం. అండ్ ఈవినింగ్ డ్యాన్స్ అవుతుంది. అది సిటీ ప్యాలెస్ చూసిన రోజు వద్దాం ఇక్కడికి, అది బెటర్. బొగోర్ కి హవేలీ మ్యూజియం టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి 55 అండ్ చైల్డ్కి అయితే 30 రూపీస్. అది ట్రై చేద్దాం సిటీ. ఓ ఇదే గంగూర్ ఘాట్. అండ్ బోటింగ్ ఇలాగుంటుంది, లైక్ 20 people 10 people ఎంత కెపాసిటీ ఉంటే అంత బోటింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్, అది తాజ్ హోటల్. అండ్ దాని వెనకాతలు కనిపిస్తుంది కొంచెం దూరంగా ఉంది, అది జగ్ మందిర్. ప్లేస్ అయితే మాత్రం సూపర్ ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ వాటర్లో మొత్తం డగ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ పౌరాలు. ఇవన్నీ ఒకసారి ఎగిరితే చూడాలని ఉంది, బట్ ఎగరట్లేదు అన్నీ ఒకేసారి. ఫైనలీ దూతాల వచ్చేసాం. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి బోటింగ్కి. ఓ నో, ఏందిరా నాయన ఈ ట్రాఫిక్ ఇక్కడ. సో మనం జగ్మందిర్ వెళ్ళాలంటే ఇక్కడ బోటింగ్ టికెట్స్ తీసుకోవాలి. ఇది జగ్మందిర్కి అండ్ ఇది నార్మల్ బోటింగ్ టికెట్స్. సో లేక్ పిచ్చిలో బోటింగ్ దగ్గరికి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ ప్రైసెస్ అయితే 330 per person. స్పెషల్ లగ్జరీ బోట్ అయితే అది 10 members సీటింగ్ అండ్ 30 members సీటింగ్ అయితే 165 per person. సో మన ఇష్టం, మనకి ఏ బోట్ కావాలంటే ఆ బోట్. అండ్ ఈవినింగ్ 6:30 వరకు బోటింగ్ అయితే అవైలబుల్ ఉంది. సో మనం బోటింగ్కి వెళ్ళాలనుకున్న ఒక 10 minutes ముందు టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇదే ఎంట్రన్స్. దేర్ యు గో. అది 10 members బోట్. 30 members బోట్ ఇది అనుకుంటా ఇచ్చాడు. ఇక్కడ మనకి ఉదయపూర్ సిటీ ప్యాలెస్లోనే దొరుకుతుంది. నెక్స్ట్ దూద్ తలై, ఇది దూద్ తలై. సో దూద్ తలైలో కూడా దొరుకుతుంది, బట్ ఉదయపూర్ సిటీ ప్యాలెస్లో అయితే రేట్ ఎక్కువ అంట బోటింగ్కి. అదే మీకు ఏమైనా బోటింగ్ కావాలంటే లేకపోతే దూద్ తలై వచ్చేసి టికెట్స్ తీసుకోండి, అది ది బెస్ట్ ఆప్షన్. మనకి 165 and 330 2 types ఆఫ్ టికెట్స్. అది మన ఇష్టం, ఏదైనా పర్లేదు. బోటింగ్కి వెళ్ళి ఒక 10 minutes ముందు వచ్చి ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కనిపించే లేకే ఇది దూద్ తలై లేక్. ఇది దూద్ తలై అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది లేక్ పిచోలా. రైట్ నౌ వీఆర్ ఎట్ హియర్. ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి కరణిమాత టెంపుల్ దగ్గర, జగ్ మందిర్ దగ్గర అండ్ జంగల్ సఫారీ అంత లేదు, సిటీ ప్యాలెస్ దగ్గర. సో ఇప్పుడైతే ఉదయపూర్ మొత్తం ఈవినింగ్ టైం చూస్తున్నాం. జగదీష్ టెంపుల్ చూస్తాం ఇప్పుడు. నెక్స్ట్ గంగోర్ ఘాట్ అండ్ హ్యావింగ్ ఎ నైస్ కప్ ఆఫ్ కాఫీ. అస్సలు ఈ ట్రిప్లో ఒకసారి కూడా కాఫీ తాగలే. లెట్స్ ఈ కాఫీ ఎలాగుందో చూద్దాం. పర్లే, యావరేజ్ 5 out of 10. సో మళ్ళీ ఈవినింగ్ అయితే గంగోర్ ఘాట్కి వచ్చాం. అండ్ దేర్ యూ గో, దిస్ ఈస్ ద దిస్ ఈస్ ద నైట్ వ్యూ ఆఫ్ గంగోర్ ఘాట్. నైట్ ఈవినింగ్ లైట్స్ వేసిన తర్వాత 5:30 తర్వాత 5:45 తర్వాత వస్తే మాత్రం విల్ గెట్ దిస్ బెస్ట్ వ్యూ. అలాది తాజ్. గంగోర్ ఘాట్కి వచ్చిన తర్వాత లైట్స్ వల్ల దిస్ ఈస్ ద వ్యూ. ఇదే జగదీష్ టెంపుల్. మొత్తం అంతా మార్బుల్తో ఉన్నాయి. తర్వాత ఈ స్టెప్స్ అండ్ నెక్స్ట్ ఈ ఏనుగులు టెంపుల్ మొత్తం అంతా మార్బులే. అయితే సమ్మర్ టైమ్స్లో 5 AM to 2:30 అండ్ 4 to 10:30. వింటర్ అయితే 5:30 to 2:30 అండ్ 4 to 10 PM వరకు ఉంటుంది టెంపుల్. ఆర్కిటెక్చర్ అయితే సూపర్. మొత్తం ఇదంతా మార్బులే మనకి అనిపించేది. మొత్తం అంతా టు ద టాప్ మార్బుల్. బట్ టు ద టాప్ అంటే సగం వరకు మార్బుల్ ఉంది, సగం అయితే
సిమెంట్ టైప్ ఉంది. ఇది మళ్ళీ సిమెంట్ ఉన్నట్టుంది కదా, లేకపోతే మార్బులా? బ్రో నీకు అది సిమెంట్ మార్బుల్లా కనిపిస్తుందా? మార్బులేనా? బట్ ఎలా చెక్కాడు బ్రో ఇది? అయి ఉంటాడు అంతే. బట్ ఒక హాఫ్. సో జగదీష్ టెంపుల్ అయితే మిస్ అవ్వద్దు, సూపర్ ఉంది. అండ్ ఈ టెంపుల్కి వస్తే మాత్రం ఈవినింగ్ రండి, లైక్ ఆఫ్టర్ 6 o'clock till 10 o'clock వరకు ఉంటుంది టెంపుల్ ఈజ్ సూపర్ మ్యాన్. ఆ లైట్స్ అండ్ నెక్స్ట్ ఆర్కిటెక్చర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఆర్కిటెక్చర్ మైన్యూట్ థింగ్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా చెక్కారు, చాలా బాగుంది జగదీష్ టెంపుల్. అండ్ ఇది సిటీకి జస్ట్ ఒక 800 meters. ఏ హోటల్ తీసుకున్నా సెంటర్లో ఉంటుంది, పర్లేదు నడిచి రావచ్చు. మా హోటల్ నుంచి 800 meters. రైట్ ఇక్కడ సుఖాడియా సర్కిల్కి వచ్చాను. అండ్ ఇక్కడ ది ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది. వన్స్ జనం ఎంత ఉన్నారు చూపిస్తాను చూడండి. ఇంతమంది ఉన్నారు. అది టైం వచ్చేసి ఇప్పుడు 9 అయింది, నైట్ 9 అయింది, ఇంకా రష్ తగ్గలేదు, ఇంతమంది జనం ఉన్నారు. బట్ దిస్ ఇస్ ద ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఇన్ ఉదయపూర్, సుఖాడియా సర్కిల్ అండ్ ఫతేసాగర్ రెండింటిగా దొరుకుతుంది. బట్ సుఖాడియా సర్కిల్ దగ్గర అనేది ది ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. కుల్ఫీ ఫలూదా. సో ఇది కుల్ఫీ ఫలూదా, పాస్తా, అరే ఇదేంటి రాజ్భోగ్ ఫలూదా. ఇప్పటికి వచ్చి పాస్తా, పావ్ భాజీ, బేల్, దహీ పూరి, పన్నీర్ టిక్కా, కుల్ఫీ ఫలూదా, రాజ్భోగ్ ఫలూదా, చుర్చుర్ నాన్ అండ్ గార్లిక్ చీజ్ నాన్. ఇప్పటికి వచ్చి 7 or 8 items. అన్నిట్లోని మోమోస్ ఒకటి, మోమోస్ తప్ప మిగతా అన్ని బాగానే ఉన్నాయి. సో సికిదా సర్కిల్ వస్తే కుల్లెడ్ బాగుందిరా, కాఫీ నాకు నచ్చింది, ఇట్స్ టూ నైస్. ఎవరైనా వస్తే ట్రై చేయండి కాఫీ ఇక్కడ. సో ఈ సుఖాడియా సర్కిల్ మస్ట్ ట్రై స్ట్రీట్ ఫుడ్, ఎవరు మిస్ కాకండి. చలో దెన్ డే 1 వీడియో ఇన్ ఉదయపూర్ అయితే ఎండ్ చేస్తాను. ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే వస్తే ప్లీజ్ గివ్ మీ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జగదీష్ టెంపుల్ అండ్ గంగోర్ ఘాట్ ఈవినింగ్ టైం, ఈ 2 ఈవినింగ్ టైం, అండ్ సుఖాడియా సర్కిల్ దగ్గర స్ట్రీట్ ఫుడ్, ఈ 3 ఈవినింగ్ టైం అయితే టైం సెట్ అయిపోద్ది. లైక్ 4 o'clockకి స్టార్ట్ అవుతాయి మీ రూమ్ దగ్గర నుంచి. సుఖాడియా సర్కిల్కి అయితే ఆటోలో రావాలి, ఇది కొంచెం డిస్టెన్స్ 3 kilometers ఆ సెంటర్ నుంచి, మిగతా అన్ని దగ్గరే. చలో దెన్ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. బాబా గైస్, టేక్ కేర్.